నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంకి అయితే వచ్చేసాము. ఇక్కడ కృషి మేళా అనేది జరుగుతుంది. రైతులకు సంబంధించి ఏమేమి ఉంటాయో ఎక్స్ప్లోర్ చేద్దాము. దీనిని జీకేవీకే అని కూడా అంటారు. మనం ఎంటర్ అవ్వగానే గాంధీ గారి బొమ్మ అనేది కనిపిస్తుంది. తరువాత దీనిని గొడుగు షేప్లో డిజైన్ చేశారు. మనకు ఎంట్రన్స్లో ఇవి రెండు కనిపిస్తాయి. ఈ గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర అనేది అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇక్కడ రీసెర్చెస్ కూడా జరుగుతాయి. మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ బస్సెస్ ఆగున్నాయండి. మనము లోపలికి చాలా నడవాలి, అందుకని వాళ్ళే బస్సెస్ అరేంజ్ చేసి బస్సెస్లో డ్రాప్ చేశారు. వినాయకుడి టెంపుల్ దగ్గర డ్రాప్ చేశారు. ఇది విద్యా గణపతి టెంపుల్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదండి, అందుకని విద్యా గణపతిని ప్రతిష్ఠించారు. గణపతిని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. మనం మేళా దగ్గరికి వెళ్ళాలంటే 1 నుంచి 1.5 కిలోమీటరు మళ్ళీ నడవాలండి. ఇక్కడ ఇది ఒక పెద్ద జనం జాతర లాగా ఉంది. ఈ ట్రాక్టర్కి స్ప్రింక్లర్లు బిగించారండి. చూడండి, రోడ్ అంతా స్ప్రింకిల్ చేసుకుంటూ వెళ్తుంది వాటరు. మనము కొంచెం దూరంలో ఉన్నా కూడా తుపర్లు మన మీద కూడా పడిపోతున్నాయి. ఈ స్ప్రింక్లర్లు అనేది రౌండ్గా ఉన్నాయి. నాకు తెలిసి ఇది రోడ్డు మీద దుమ్ము లేకుండా, ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా అనుకుంటా. మీకు దీని యూజ్ ఏమన్నా తెలిస్తే కమెంట్ చేయండి. ఒకవేళ మొక్కలకి వేయాలంటే కనుక చేలల్లో తిరిగితే మొక్కలు పాడైపోతాయి కదా ట్రాక్టరు. మరి దీనిని ఎందుకు యూస్ చేస్తారో నాకైతే తెలీదు. బట్ ఇదైతే కనుక ఇక్కడ ఇలా తిరుగుతూ ఉంది స్ప్రింక్లర్స్ తోటి ట్రాక్టరు. చూడండి ఎలా వస్తుందో వాటర్ అనేది. తర్వాత సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. ఇవి కూడా డిస్ప్లేకి పెట్టారండి. ఇంకా రైతులకు సంబంధించి మోటార్ పంప్స్, వాటరు ఎలా పంప్ చేస్తుంది అనేది. ఎస్విటి ఆగ్రో టెక్నాలజీ వాళ్ళు ఒక స్టాల్ పెట్టుకున్నారు. దాంట్లో మనకు వచ్చేసేసి రైతులకి సంబంధించిన ప్లౌస్, అలాగే భూమికి డిగ్ చేయడం కానీ, లేదంటే కనుక ఇంకా వరి కోతలు కోసే మిషన్స్ కావచ్చు, దానికి సంబంధించిన మిషన్స్ అన్నీ పెట్టుకున్నారు. మనం నాగళ్ళు, ప్లౌలు అంటాం కదండి, అవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకొకటి వాళ్ళు ఆఫర్ ప్రైసెస్ అని కూడా పెట్టుకున్నారు. డిఫరెంట్ బ్లేడ్స్ తోటి ఉన్నాయి ఇవి. డిస్క్స్, ప్లౌస్, ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనకు రైతుకి అనేది ఏమేమి అవసరమో అన్నీ ఉన్నాయండి. ఇంకా మనకు చిన్న చిన్న గార్డెన్లో కావచ్చు, లేదంటే పొలాల్లో కూడా మరి పెద్ద పెద్ద వర్కులు కాకుండా చిన్న చిన్న గ్రాస్ కటింగ్స్ అని ఇలా ట్రాక్టర్లు యూస్ చేసి, చిన్న చిన్న ట్రాక్టర్లు యూస్ చేసి చేసుకోవచ్చు. దీనిలో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇన్ని మోడల్స్ మీరు ఒకే చోట అయితే చూడలేరు, అందుకని చెప్పి నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇవన్నీ వాళ్ళు డిస్ప్లేకి పెట్టుకున్నారు. పెయింటింగ్ ఓకే. అదే చూడు, అది వాక్యూమ్ క్లీనర్స్. ఇది వుడ్ కట్టరా? ఇది వుడ్ కట్టర్. ఇవి లేదు, ఇది వుడ్ కట్టర్ మా. అక్కడ అది వుడ్ కట్టరు, అది వాక్యూమ్ క్లీనర్స్. ఇది వుడ్ కట్టరు, పట్టుకొని ట్రీస్ కట్ చేయడానికి. ఇందులో అది గొడ్డకు కొట్టి ఒక్కసారి అంటే అవి డ్రిల్లింగ్ పర్పస్ అక్కడ ఉంది. స్ప్రేయర్స్, అవన్నీ గన్స్ కాదు, నార్మల్ కట్టింగ్ అంటే ఫర్టిలైజర్స్ స్ప్రేస్. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేది ఫాగింగ్ మిషన్ అంట. మా చిన్నప్పుడు రోడ్ల మీద దోమలు రాకుండా కొట్టుకుంటూ పోయేవాళ్ళు, అదే కావాలి ఇది. ఫర్టిలైజర్స్ అని కటింగ్ యూస్ చేసేది.
ಬ್ಯಾಟ್ರಿ ಸ್ಪೇರ್ 18 ಲೀಟರ್ ಅಣ್ಣ ಕ್ಯಾಪ್ ಕೆಪಾಸಿಟಿ 12 ವೋಲ್ಟ್ಸ್ ಲ್ಯಾಂಪ್ಸ್ ಡಬಲ್ ಮೋಟರ್ ಇವತ್ತು ಆಫರ್ ಐತೆ 3000 ಇದು ಎಷ್ಟಾಗುತ್ತೆ ಅಣ್ಣ ಅದು 15000 ಆ ಕಡೆ 16000 ಅದು 3 HP ಮೋಟರ್ ಈ ಕಡೆ 2 HP ಮೋಟರ್ ಅಣ್ಣ ಇದು 12 ವೋಲ್ಟ್ಸ್ ಲ್ಯಾಂಪ್ಸ್ ಡಬಲ್ ಮೋಟರ್ ఎందుకు ಯಾಕೆ ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ ಸ್ಪ್ರೇಯರ್ కానీ మోయటానికి మనకు బరువుగా ఉంటుంది ఇది స్ప్రేయర్ పక్క చెప్పచ్చు ఇది ఇది చూసి అండ్ ఇది చూసి ఈజీగా అది ఫర్టిలైజర్ అది చెప్తాను బ్రష్ కట్టర్ హార్వెస్టర్ మేజ్ అండ్ కార్న్ ఇవి మోటార్స్ మోటార్ మోడల్ మోటార్ కొంచెం ముందుకు వెళ్తే కూరగాయలు కూడా అమ్ముతారు చూడండి కిసాన్ టొమాటోస్ ఇవన్నీ సీడ్స్ రైస్ సీడ్స్ ಏನಿತ್ತು ಅಂದ್ರೆ ಒಂದು ತಿಂಗಳ ಬೇಕಿತ್ತು ಕಳೆ ತೆಗಿಲಿಕ್ಕೆ ಹೆಂಗಸರು 7-8 ಅಭಿಮಾನಿತಗೊಳಿಸೋಣ. ಮುಂದೆ ಈಗ ಕಳೆ ಕೊಟ್ಟು ಯಂತ್ರ ಬಂದ್ಮೇಲೆ ಬಹಳ ಉಪಯೋಗ ಆಗುತ್ತೆ ಅದರಿಂದ. ట్రక్ ఇది ఫ్లోర్ మిల్లా ఇది ఫైనల్గా గ్రాస్ ఫీడ్ గ్రాస్ కట్టర్ కట్టర్ అది కట్టరే వార్నింగ్ చెక్ లాగా ఉండే చిన్న సైజు రోబోల్ లాగా ఉన్నాయి చిన్న సైజు రోబోల్ లాగా ఉన్నాయి మోటార్స్ అమ్మా కాకపోతే మామూలుగా పల్లెటూరులో అయితే ఎద్దుల్ని ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇక్కడ ఎగబడి ఫోటోలు దిగుతున్నారు ఒక్కొక్క దానితోటి.